ఇప్పుడు ఈ పెట్టుబడి అన్నా వెళ్తుందా? ఏమో రెడ్డి, మన అదృష్టము దేవుడు ఏమన్నా చెప్పలేం. ఆడ పోయినాక రేటు తగిలే లేకుంటే అంటే మెడ్రాస్ పోవాల్సిందే మనం. మెడ్రాస్ పోయి ఆడ మెడ్రాస్ లో మిగిలితే అదృష్టం, లేకుంటే మరి ఏం లేదు. దానికి మాత్రం ఉల్లిగడ్డలు మాత్రం చాలా బాగా పండించినాం. ఏం భగవంతుడు రెడ్డి, మాది ఏముండదు చేసినాము. చాలా బాగా పండింది పంట అయితే బాగా పండించినాం. ఇప్పుడు రావాలా, రేట్ రావాలా మనకి పులికనమ నీళ్ళ నుంచి వచ్చింది అది లేదు, మన చెరువు నీళ్ళే. మన చెరువు నీళ్ళే. ఓకే, మీరు వచ్చే పులికనమ వస్తాయి అంతే, అంతవరకు లేదు. మట్టి ఇప్పుడు మట్టి రంజులో దాన్ని ఏం చేస్తామా, ఎంత కష్టపడి చేస్తే మనము ఎన్ని కోట్లు తెస్తుంది. నేను ఓడిపోయినా తీసుకొస్తాను. ఒకరు ఎప్ చేస్తే చాలు, 10 మంది ఎప్ చేస్తే చాలు. నీకు ఈ సంవత్సరం అంటే భయంకరమైన అటన్నిటికీ ఈ టైంకి చెరువు వెంటకాలం మారేస్తుంటారు. ఇప్పుడు తినండి అమ్మంటుంటారు జనాలు. 2 పంటలు పండించిన, మరి కానీ మన కర్మ మొత్తం మనకి కాపాడుతారు మనకి. అదే బాపుల దొడ్డికి గవ్వెట్టుకు పోతున్నా చూస్తే ఏం పాపం రైతు ఎట్లా ఉన్నాడని చూస్తా ఉన్నా. మన అందరు ఎవరో అంత చిన్న తొమ్మిదమే. రైట్ 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 రండి రైట్. 2 పంటలు పండిస్తే మనము అప్పుడు వస్తే పాపం ఇది చేస్తే ఈసారి మనకు ఇది కూడా లేకపోయా. రైట్ ఏమ్మా, రైట్ రైట్ నాన్న బాగుండండి, భయపడొద్దండి. రేటు రైట్ 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 ఓకే రైట్ రైట్ నాన్న చూస్తే ఏంది ఉల్లిగడ్డ పండిస్తున్నారు మన కనీసం వెళ్తాదా ఏమన్నా లేదా అని ఆలోచన చేస్తుంది చూడు. ఒక బ్యాగ్ ఒక 50 కేజీలా, 50 అంటే మనం జల్లి పోయి అమ్ముకున్నాం అంతే. ఇప్పుడు ఖాళీ అక్కడ అంతే. రాత్రి 11 గంటలకల్లా మెడ్రాస్ లో ఎంత అన్నదాన్ని అమ్మాల్సిందే. స్టాక్ అయితే పెట్టడానికి ఏ బాధ కూడా పనికిరాదు రెడ్డి. స్టాక్ పెట్టడానికి లేదు, కుళ్ళిపోతాయి. వాటర్ పడినా కూడా కుళ్ళిపోతాయి రెడ్డి. ఏమేమేం పనికి రావు. మరి లారీ ఎంత అవుతుంది బాడిగా? 37,000 లారీ బాడికి. ఒక లారీకి 37,000. ఒక టన్ వచ్చేసి 2,600. 37,000 లారీ బాడగ అయినాక మరి ఇలా కూలీలు ఇంటికి ఒక 30,000 అయింది ఈ రోజుకి. 30,000 అయిందా? ఏం మిగులుతుంది అయ్యా? అదే అదే రైట్ రైట్ నాన్న ఓకే. ఇక్కడ బాగుంది, వస్తా ఉంది.